రెండవది ఏంటంటే నిన్న మొన్ననే 8,000 కోట్లు అభ్యసన కోసము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ వచ్చిన పేపర్లో 4,300 కోట్లు ఏదో మరి యంగ్ ఇండియా స్కూల్ అని ఆయన అంటాడు, ఈయనేమో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటాడు. ముందు గవర్నమెంట్కి క్లారిటీ ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కి ఈ రిపోర్ట్కి చాలా తేడా ఉంది. మీరు ఒకసారి జీవో తీసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏముందనేది మనం చూడాలి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏముంది, ఇప్పుడు తెలంగాణలో విద్యా విధానం ఎట్లా ఉంది, ఏ స్థితిలో ఉంది, దాన్ని బాగుపరచడానికి చేయాల్సిన కార్యక్రమాల గురించి అడిగారు. బేసిక్గా ఇప్పుడు విద్యా విధానం లోపల గవర్నమెంట్ స్కూల్స్ అనగానే ఇది పనికిరావు అనేది ఒక అభిప్రాయానికి తీసుకొచ్చిన రిపోర్ట్ ఇది. ఎందుకు, ఇప్పుడు ఒక హై స్కూల్ ఉందనుకోండి, ఇప్పుడు ఆయన వెంకటరెడ్డి ఆయన ఎన్జిఓ నడిపిస్తారు. ఆయన ఒక దాంట్లో మాట్లాడుతుందంటే ఎందుకు స్కూళ్ళు మూతపడుతున్నాయి అంటే స్కూళ్ళల్లో టీచర్లు లేకపోవడం వల్ల మూతపడతాయి అంటుంది కానీ తప్ప స్కూల్లో టీచర్లు చెప్పట్లేదు అనలే. నేను అనేది ఏంటంటే ఒక స్కూల్ ఉంటే విద్యార్థులు ఉన్నప్పుడు వీళ్ళు ఏది ఫిన్లాండ్ పోయి వచ్చినాము, జపాన్ పోయి వచ్చినాము, ఇక్కడ పోయి వచ్చినాము, అక్కడ పోయి వచ్చాము. జపాన్లో ఒక అమ్మాయి కోసం ఒక ట్రైన్ నడిపిస్తున్నారు స్కూల్ పోవడానికి. ఒక అమ్మాయి స్కూలుకు పోవడానికి ఒక ట్రైనే నడిపిస్తున్నారు ఒక్క అమ్మాయి కోసం. ఇప్పుడు ముఖ్యంగా మనం తెలంగాణ వచ్చిన తర్వాత చూసినట్లయితే అంతకుముందు ముఖ్యమంత్రి ఏమన్నాడు, కేజీ టు పీజీ అంతా ఒకటే దగ్గర ఉండాలని చెప్పాడు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చెప్తున్నాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తున్నాడు. ఆఖరికి కనీసం ఈ రిపోర్ట్లో ప్రైవేటు విద్య ఎట్లా ఉన్నదనే విషయం ఒక్క పేజీలో కూడా రాయాలి. రాశాడా? రాయాలి. మీకు 1194 జీవో మీకు తెలుసు, చాలామంది ఇక్కడ 1194 జీవోను కాక వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇంత విస్తృతంగా వచ్చేది కాదు. వాళ్ళకి ప్రాఫిట్ అంతా కేవలం 5% మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. రిమైనింగ్ ఇదంతా కూడా టీచర్లకి, వాళ్ళ వెల్ఫేర్కి, రికరింగ్ ఎక్స్పెండిచర్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ చేయాలి. అది చేసినట్లు ఎక్కడైనా ఉందా? ఆయన ఎక్కడన్నా ఆకుడూరు ముందు ఎక్కడ మాట్లాడా? ఇంకోటి ఇంతకుముందు లక్ష్మణ గారును కోదండు మాట్లాడిపోయాడు. నేను అనేది ఏంటంటే ఒక ఘోష్ కమిషన్ ఉంది. ఘోష్ కమిషన్ మీద కూడా ఎన్నో చర్చలు అవుతున్నాయి. కానీ ఘోష్ వచ్చి పబ్లిక్గా మాట్లాడలేదు కదా. ఒకసారి నువ్వు రిపోర్ట్ చేసిన తర్వాత అది ఇట్ ఈస్ అప్ టు ది గవర్నమెంట్, నాట్ యూ. ఈయన రాజకీయ నాయకులు ఎన్నో మాట్లాడతారంటే ఈయన రాజకీయ నాయకుడు కాదు కదా. బయటకు వచ్చి వీడు ఇట్లా వాడు అట్లా వాడు పేజీ చూడలేదు, పేజీ చూడకపోవచ్చు కాక నీకేం సంబంధం? ఆల్రెడీ గారు సబ్మిటెడ్ రిపోర్ట్ టు ది గవర్నమెంట్. ఎట్లా అంటే ఎందుకు విమర్శిస్తున్నారంటే ఇప్పుడు టీచర్ల గురించి మాట్లాడాడు. నువ్వు టీచర్లే లేరు అంటే స్టూడెంట్స్ ఎట్లా చదువుతారు? ఎక్కడైనా ల్యాబ్లు ఉన్నాయా? ఏం మీకు డేటా చెప్పాలంటే ఒక గంట సేపు చెప్పగలరు తెలంగాణ దాని మీద. ఇక్కడ శివారెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయన చాలా అధ్యయనం చేశాడు స్కూల్స్ మీద. మీరు అందరూ కూడా వేణుగోపాల్ సార్ అయితే ఇక ఎప్పుడు ఆర్టికల్స్ రాస్తూనే ఉంటాడు కదా. నేను ఏంటంటే బేసిక్ ఇష్యూని టచ్ చేయకుండా ఉన్న నాలుగు మందేసే కొండలకు ఊడిపోయినట్లు ఈ రిపోర్ట్ ఉంది. దీన్ని అంటే ఏదో ఏది మధ్యాహ్నం భోజనం పెట్టమని చెప్తున్నాను. నేను ఇంకోటి చెప్తాను, మధ్యాహ్నం భోజనము ఒక స్టూడెంట్కి 44 రూపాయలకి ఈయన రికమెండ్ చేస్తే గోశాలలో ఒక ఆవుకి 100 రూపాయలు రోజుకి. గోశాలలో ఒక ఆవుకి ఇదే గవర్నమెంట్ 100 రూపాయలు ఇస్తుంది. మీరు డేటా చూడండి, దరిదాపు 60-70% అమ్మాయిలు వాళ్ళకి సరైన పోషకాహారం లేక రక్తహీనతతో బాధపడుతున్నారు స్కూళ్ళల్లో, హాస్టల్స్లో. ఇప్పుడు ఇంత ముందుకు వచ్చిన గవర్నమెంట్ వచ్చి దాదాపు 300-400 నుంచి 1000 పైగా పెంచారు రెసిడెన్షియల్ స్కూల్స్ని. దాదాపు 70-80% ప్రైవేట్ బిల్డింగ్లలో ఉంటున్నాయి. ప్రైవేట్ బిల్డింగ్లలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? జగిత్యాల మీరు పోతే 70-80 మంది అమ్మాయిలకు ఒకటే బాత్రూమ్, ఒకటే టాయిలెట్. ఈ సమస్యల గురించి ఈ రిపోర్ట్లు ఎక్కడైనా ఉందా?
వీటిని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏమన్నా రికమెండ్ చేశాడా? ఒక్క దగ్గర కూడా నేను చూశాను. ప్రతి వాడు ఆయన ఒకటే చెప్తాడు, ఎవరు రిపోర్ట్ చదవట్లేదు, రియాక్ట్ అవుతున్నాడు. చిన్న చిన్న రికమెండేషన్స్ మంచిగా ఉంటాయి, అసలు లేవని కాదు. నేను అనేదంటే ఇది ఇండియా, ఇది తెలంగాణ. నువ్వు యూరోప్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే ఎట్లా? ఇది యూరోప్ కాదు కదా, ఇది తెలంగాణ. తెలంగాణ లోపల తెలంగాణ విద్యార్థులు ఎట్లా ఉండాలి, తెలంగాణ టీచర్స్ ఎట్లా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి? ఇవాళ 7.6 ఇచ్చాడు బడ్జెట్. అది దేనికి సరిపోతుందంటే మీరు లెక్కలేస్తే ఇదే వేణుగోపాల్ రాజు 98.7% జీతాలకే పోతుంది. ఇవాళ మీరు బడ్జెట్ చూడండి, వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తే 80% కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంటే అనేంత సమగ్రంగా మీరు అందరూ కలిసి ఆల్టర్నేటివ్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యంగా ఈ ఫోరం, నాట్ ఫోరం, అన్ని సంఘాలు కలిసి, అందరూ టీచర్ల సంఘాలు అందరూ కలిసి కూర్చొని సమగ్రంగా అధ్యయనం చేసి సరి అయిన రికమెండేషన్, లేకపోతే భవిష్యత్ తరాలు మనకు క్షమించవు. ఈయన రికమెండేషన్ ప్రకారం చూసినట్లయితే తెలంగాణ లోపల దాదాపు 20-25 వేల స్కూల్ మూతపడే ప్రమాదం ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది? ప్రతి కిలోమీటర్కి ప్రైమరీ స్కూల్ పెట్టమన్నది, ప్రతి 3 కిలోమీటర్స్కి అప్పర్ ప్రైమరీ పెట్టమన్నది. మళ్ళీ అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది? అదనంగా 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టమని చెప్పింది. అంటే ఈ చట్టానికి విరుద్ధమే కదా ఈయన రికమెండేషన్స్. నువ్వు 100, 200, 500 ఉన్న స్కూల్స్ని, రెసిడెన్షియల్ స్కూల్స్ మెయింటైన్ చేయలేవు. రేపు 1500 ఇవి దాకా పెట్టుంటే జరగబోయేది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజ్ని ఏదైతే పీపీపీ బోర్డు చేశాడో, వీళ్ళు బిల్డింగులు కట్టి నారాయణకో చైతన్యకో అప్పచెప్పే ప్రమాదం ఉంది. అది మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని మీద కేవలం రిపోర్ట్లు ఇస్తే సరిపోదు, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తప్ప. 12 నుంచి చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 10.9 బడ్జెట్ కేటాయిస్తే అది తగ్గుతూ 6 నుంచి 7.6 వచ్చింది. మీరందరూ ఏదో చెప్తున్నారు కానీ 1% కూడా పెంచడు. చూడండి, 20వ తారీఖు బడ్జెట్ ఉంది, 1% కూడా పెంచడు. ఇంకోటి చెప్తున్నాడు మురళి, కేసీఆర్ అసలే పట్టించుకోలేదు, ఈయన రోజు రివ్యూ చేస్తున్నాడు. నేను అంటున్నా 30 నెలలుగా దగ్గరకు వస్తుంది, కనీసం ఒక స్కూలులో కానీ, ఒక యూనివర్సిటీలో కానీ, ఒక డిగ్రీ కాలేజీలో కానీ, ఒక జూనియర్ కాలేజీలో కానీ ఏదన్నా ఒక్క పైసా ఇంప్రూవ్మెంట్ చేసేట. సెక్రటరీలో కూర్చొని రివ్యూ చేయడం మంచిదే, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఏమైనా చేసిండా అది ఆలోచించాలి మనం. అంతే తప్ప మన తెలంగాణ లోపల పోయిన ప్రభుత్వమైనా ఇదే ప్రభుత్వమైనా ప్రైవేటైజేషన్కి నేను ఒకటే చెప్తున్నా, ఐదర్ కేసీఆర్ ఆర్ రేవంత్ రెడ్డి, చైతన్య ఆర్ నారాయణ జూనియర్ కాలేజీలు లోపల పోయే ధైర్యం చేయగలుగుతారా? వాటిని మూసేయగలుగుతారా? ఏదన్నా ఒక్క కాలేజ్ నియమ నిబంధనలకి అనుగుణంగా పనిచేస్తుందని మీరు ఎవరన్నా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధపడతాను. ఒక్క కాలేజ్. ఇంకోటి అదేదో వెబ్సైట్ రద్దు చేయమన్నాడు. మీరు చైతన్య నారాయణ భాషం పొండి ఇంటర్మీడియట్ వాడికి ఒక్క పరికరం తెలియదు, ట్యూబ్ తెలియదు, వాడికి 30కి 30 ఇస్తారు. మన దగ్గర ఏం చేస్తాడు? వాడు వచ్చి అటు మాట్లాడి ఇటు మాట్లాడితే వాడికి 20 ఇస్తే ఎక్కువ. మరి రేపు ఎవడికి రావాలి సీట్లు? నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే ఎవడికి వస్తాయి? దాంట్లో దళితులు ఎవరైనా ఉంటారా? బీసీలు ఎవరైనా ఉంటారా? ఎస్టీలు ఎవరైనా ఉంటారా? అందువల్ల మీరు ప్రత్యామ్నాయమైన రిపోర్ట్ తయారు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందనేది విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చడానికి